బాగానే అర్థమైంది ప్రశ్ కానీ అయినా గరగరలాడుతుంది. ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ఇంకో ప్రశ్న. అంటే మొదటిది పూజ విధానం, పూజ పండుగ దినాలు మనం ఎందుకు ఎలా ఆచరించాలి అనేది మొదటి ప్రశ్న. ఇందాక ఏంటి, హిందువుల దేవాలయం ఇతర మతస్థులను ఎందుకు అనుమతించకూడదు అనే దానికి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పూజకు సంబంధించినది చెప్తున్నాడు. మొదటి ప్రశ్న, పూజ పండుగ దినాలు మనం ఎందుకు ఎలా ఆచరించాలి అని. సమాధానం చూద్దాం. ఇప్పుడు వినపడుతుంది కదా సరిగానే. పూజ పండుగ రోజులు అన్ని మతాలలోనూ ఉన్నాయి. అయితే సామాన్య జనులు తత్వ విచారంతో కానీ పురాణాది కథల ద్వారా కానీ ఏ కొంచెమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. కథల ద్వారా వస్తుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే తత్వ విచారంతో పెరుగుతుంది. తత్వ విచారం అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, నా తత్వానికి పడదండి అంటే మనకి ఇవన్నీ పంచతత్వ వివేకము అని. అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణేంద్రియాలు, పంచ తన్మాత్రలు, అట్లాగే అంతరేంద్రియాలు, ఇవన్నీ తత్వాలు. వాటి విచారణతో మనకి ఈ దేహం నేను కాదు, ఈ దేహాన్ని నడిపించే శక్తి ఒకటి ఉంది, ఆ శక్తే నేను, దాన్నే నేను అంటాం. ఎవరిని అడిగినా నేను అంటాడు. అంటే అందరిలోనూ ఉన్నది ఆ నేను, అదే చైతన్యము అన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం వీటి ద్వారా సంపాదించుకోవచ్చు. అయితే ధార్మిక క్రియలను ఆచరించక కేవలం ఈ జ్ఞానం వలన వారికి తృప్తి కలగదన్నమాట. అంటే ఏదోటి మరి ఒక విషయం తెలుసుకున్నాం, ఏదో వస్తువు తయారు చేసే విషయం, అది జ్ఞానం బాగానే ఉంది, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, అది ఎట్లా తయారు చేయాలో తెలిసింది. తయారు చేసిన తర్వాత విన్న తర్వాత తయారు ఎలా చేయాలో తెలిసిన తర్వాత దాన్ని తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత దాన్ని అనుభవించాలి, అంటే తినాలి ఆ వస్తువుని. అప్పుడు కదా మనకి పరిపూర్ణమైనటువంటి అనుభూతి వచ్చేది. కాబట్టి కేవలం దీన్ని ఎండు జ్ఞానం అంటారనమాట వాళ్ళ ఈ భాషలో. ఇప్పుడు కేవలం ఆ జ్ఞానం వల్లనే మనకు తృప్తి కలగదు, మనశ్శాంతి కలగదు. ఇటువంటి తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే వ్రతాదులను ఆచరించటం వలన కలుగుతుంది. అలాగే పూజలు పండుగ దినాల మూలంగా వారికి దొరుకుతుంది అన్నమాట. వీటిని ఆచరించిన ఫలంగా ఏం ఏర్పడుతుందంటే ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది, మనశ్శాంతి ఏర్పడుతుంది, ఆనందం లభిస్తుంది. అంతేకాకుండా ఈ పండుగ దినాల్లో సమైక్యంగా పూజ చేయటం వలన సమాజంలో ఐక్యమత్యం ఏర్పడుతుంది, పరస్పర సహకార భావాలు కలుగుతాయి. అందుకనే దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు చూసారా. అంటే ఊళ్ళో అందరూ కూడా అన్నింటి వాళ్ళు వచ్చి దేవుని పెళ్ళి, అంటే ఇక్కడ కేవలం పెళ్ళి అని కాదు, దేవుని పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా అన్నమాట. దేవునికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, యజ్ఞమే కావచ్చు, ఇంకా ఊరేగింపే కావచ్చు, ఏదైనా కావచ్చు, విశేషమైన పూజలే కావచ్చు, బ్రహ్మోత్సవాలే కావచ్చు, ఇలాంటివన్నీ. అప్పుడు అందరూ కలిసి చేస్తేనే కానీ అవ్వదు. అలాగే అందరూ కలిసి స్వామివారాలు వేస్తారు, వంట చేసేవాళ్ళు వంట చేస్తారు, వడ్డించేవాళ్ళు వడ్డిస్తారు, పూజలకు సామాగ్రి తీసుకొచ్చేవాళ్ళు సామాగ్రి తీసుకొస్తారు, బయటికి వెళ్ళి కావాల్సిన సామాన్ని తీసుకొచ్చేవాళ్ళు ఆ బయటికి వెళ్ళి సామాను తీసుకొస్తారు. ఇలా రకరకాల వృత్తుల వాళ్ళు అందులో పాల్గొంటారు. అందరూ కలిసి ఐక్యమత్యంగా ఆ పని పూజ చేసుకుంటారు. అందరిలో సాన్నిహిత్యం ఏర్పడుతుంది, ఒక కుటుంబ భావన ఏర్పడుతుంది అన్నమాట. అలాగే మన సంస్కృతి వ్యాప్తి చెందుతుంది. అలాగే మన మతం యొక్క ఆచారాలు సాంప్రదాయాలు కూడా తెలుస్తాయి. అలాగే మన ధర్మ ప్రచారం కూడా జరుగుతుంది. విశేషంగా ఆచరించామనుకోండి, మరి అప్పుడు అందరూ పాల్గొనడం వలన దాని మీద అబ్బా వాళ్ళు బాగా చేశారు, మనం కూడా అలా చేయాలి, మనం కూడా అంత శ్రద్ధగా చేయాలి అని అనుకున్నాం. ఇదివరకు మనకి ఇక్కడ ఈ ఆషాఢ మాసం సారే ఇవన్నీ లేవు. ఇప్పుడు మొదలైందంటే ఒక చోట చూసాం, మళ్ళీ మిగతా చోట్ల కూడా చేయాలి అనే భావన హిందువులు అన్ని చోట్ల కలిగింది. అన్ని దేవాలయాల్లో విశేషంగా ఇవాళ చేస్తున్నారన్నమాట. అలాగే కొన్ని ప్రక్రియలు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. అవి ఇవాళ సర్వవ్యాపి అవుతున్నాయి అన్నమాట. ఎందుకనంటే అందరికీ శ్రద్ధ పెరుగుతోంది. దానివల్ల అందరిలోనూ కలిసి పనిచేసే లక్షణం కూడా పెరుగుతుంది, ఐక్యమత్యం పెరుగుతుంది అన్నమాట.
చిన్నటువంటి భేదాభిప్రాయాలు ఉంటే అవి కూడా సమసిపోయే అవకాశం ఉంది. అందుకని ఇలాంటి విశేష దినాలు అంటే పండుగ దినాల్లో, అలాగే ఇతర దినాల కంటే విశేషంగా దైవ పూజ కూడా జరుగుతుంది. మామూలుగా అష్టోత్తరం చేసామనుకోండి రోజు, ఆ రోజున సహస్రం చేస్తాం. అలాగే ఒక దేవుడిదే కాకుండా ఆ దేవుడి అర్ధాంగి పేరుతో కూడా సహస్రం చేసేస్తాం. అలా ఇంకా వాళ్ళ పిల్లలు ఉంటే ఆ పిల్లల పేరు కూడా చేసేస్తాం. ఇప్పుడు శివుడిది ఉందనుకోండి, ఆ రోజున కుమారస్వామిది, గణేశ్వరుడిది ఆ చెప్పదాన్ని చేసేస్తాం కావాలంటే, అంటే ఆ కుటుంబానికి సంబంధించినవి. అప్పుడు విశేషమైన పూజలు జరుగుతుంటాయి అన్నమాట. అలాగే ధ్యానం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ధ్యానాదులకి ప్రయత్నాలు జరుగుతాయి. ఆ ప్రయత్న ఫలితంగా వీరందరికీ కూడా ఆనందం మామూలు కంటే ఎక్కువగా లభిస్తుంది. అలాగే విశేషమైన ఆహార పదార్థాలు చేస్తారు. అలాగే తీపి పదార్థాలు, షడ్రుచులతో కూడిన భోజనం ఆ రోజున తింటాం. అంటే అన్ని రకాలు చేస్తారు కదా, భక్ష్య భోజ్య చూష్య లేహ్య చతుర్విధ ఆహారాలు కూడా. కాబట్టి కేవలం తిండితోనే ముగింపబడదా పండగ. ఇంకా అనేక కార్యక్రమాలు ముందు చేసి ఆఖరికి విందు ఆరగిస్తాం. అలాగే ఈ పండుగలన్నీ విశేషంగా మనలో ఐకమత్యని పెంచడమే కాకుండా మన ఆచార సాంప్రదాయాల పట్ల, మన దేవుని పట్ల కూడా విశేషంగా ఆ దేవుని యొక్క చరిత్ర అంతా తెలుసుకోవటం జరుగుతుంది. ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తారు కాబట్టి. అలాగే పర్వదినం అంటే హాలిడే అని సెలవు దినం అవుతుంది. అది అంటే పవిత్రమైన దినమే, అందుకనే హాలిడే, దాన్నే హోలీడే అనొచ్చు. HOLY హోలీ, HOLI హాలిడే అంటేనేమో సెలవు దినం, హోలీడే అంటే పవిత్ర దినం, రెండు అదే అవుతుందన్నమాట. ఈ పండుగ పర్వదినాలు మహాపురుషులు పుట్టిన రోజులై ఉండొచ్చు. ఇప్పుడు వ్యాసుడు పుట్టింది ఆషాఢ పౌర్ణమి అని చెప్పి మనం అనుకుని ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమంగా చేసుకుంటున్నాం కదా. అలాగే మహానుభావులు పుట్టిన రోజు అయి ఉండొచ్చు ఆ పండుగ దినం. లేదా మన దేశపు ధార్మిక సాంస్కృతిక చరిత్రలో ఒక మైలురాయి కావచ్చు. ఇప్పుడు మన దేశ చరిత్రలో ప్రస్తుతం 2 పర్వదినాలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పుడుది అది ఆగస్టు 15. అలాగే మన రాజ్యాంగం అమలుదైనమైన రోజు రిపబ్లిక్ డే. వాటిని కూడా మనం చేసుకుంటున్నాం. అంటే మన దేశానికి 2 మైలురాళ్ళు లాంటివండి. ఏవి? రాజ్యాంగం అమలు జరిపిన రోజు, అలాగే స్వాతంత్రం వచ్చిన రోజు. అందుకనే ఆ 2 పండుగలు కూడా చేసుకుంటున్నాం. అలాగే ఇంకా కొన్ని ప్రకృతి మాతకు సంబంధించిన పర్వదినాలు అవుతాయి. ఈ సంక్రాంతి ఉంది, మకర సంక్రమణం, ఆ రోజున సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు, ఇది ప్రకృతికి సంబంధించిన పండుగ. అలాగే హోలీ ఉంది, అది ప్రకృతి పండుగే. ఇలా ప్రకృతిని అనుసరించి చేసుకునే పండుగలు కొన్ని ఉంటాయి. అలాగే మన వ్యక్తిగత జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించి పండుగ, మన వివాహ దేహం, అలాగే మనం పుట్టినరోజు, ఇంకా మనకేమైనా అధికంగా ఏదైనా ఉన్నతి కలిగితే అదొక రోజు. ఇలా ఆ రోజుల్లో మనకు సంబంధించి మన వ్యక్తిగతంగా మన కుటుంబానికి సంబంధించిన వరకు మాత్రమే ఆ పండుగలు చేసుకుంటాం. అప్పుడు కూడా ఏం చేస్తాం? మన పెద్దలకి నమస్కారం చేస్తాం, వాళ్ళ ఆశీర్వచనం చేస్తాం, తర్వాత వీలైతే పూజ చేసుకుంటాం, ఉపవాసం ఉంటాం. అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కూడా పాటిస్తాం అన్నమాట. మరి ఉపవాసం ఉండటం అంటే ఆకలిని కాసేపు ఆపటమే కదా, అంటే జిహ్వేంద్రియాన్ని నియంత్రించడమే కదా. అది అలా ఈ విశేషమైన పండుగ దినాల్లో మనకి ఇంద్రియ నిగ్రహం కూడా ఏర్పడుతుంది. అసలు ఇంద్రియ నిగ్రహమే కదా కావాల్సింది జీవితానికి. ఇంద్రియాలను నాటి ఇష్టం వచ్చినట్టు వాటిని పోనిస్తే అవి ఎక్కడికో తీసుకువెళ్ళి, గుర్రాలు కదా, ఇంద్రియాలను గుర్రాలతో పోల్చారు కదా, అవి మనం వాటిని నియంత్రించకపోతే అవి వాటి ఇష్టమైనట్టు వెళ్ళిపోతాయి ఎక్కడికో చోటకి. పండుగల గురించి చెప్పుకుంటాం కదా, పండుగ పర్వదినాల్లో ఉపవాసం కూడా ఉంటాం కాబట్టి అలా ఇంద్రియ నిగ్రహం కూడా వస్తుందని, అలాగే పెద్దల ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నిస్తామని, అలాగే బంధుమిత్రాదులతో విందు భోజనం చేస్తూ ఉంటాం, పరస్పర గృహాలకు వెళతాం, పారితోషికాలు ఇచ్చిపుచ్చుకుంటాం. ఇవన్నీ ఆ పండుగ దినాల్లో సహజంగా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి వలన ఐక్యమత్యత పెరుగుతుంది. ఇక ఉత్తర భారతదేశంలో దసరా కాలంలో
శ్రీరామలీల, దుర్గా పూజాదులు, అలాగే దక్షిణాదిలో అయితే వినాయక చవితి ఇత్యాదులు దేశమంతటా జరుగుతుంటాయి. అలాగే హోలీ ఇలాంటి పండుగలన్నీ కూడా సామూహికంగా చేరి వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. దౌర్భాగ్యవశాత్తు ఈ పండుగల్లో కూడా ఇటీవల ధార్మిక ప్రభావం తగ్గి అసహ్యకరమైనటువంటి క్రియలు ఎక్కువగా జరుగుతున్నాయి. హోలీ ఉందనుకోండి, ఏదో ఆట పట్టించడానికి వీళ్ళ మీద దారిపోయే వాళ్ళ మీద కూడా జరుగుతూ ఉంటారు. అలాంటి పనికిరావు. ఎవరైతే పండుగలో ఉత్సాహంగా పాల్గొంటున్నారో వాళ్ళే ఆ క్రియలకి సంబంధించి ఆనందిస్తారు. కానీ బయట వెళ్ళేవాడు, ఎక్కడో పని మీదకి వెళ్ళేవాడు వాడి మీద జరిగితే వాడి కోపం రాదు. కాబట్టి అది అసహ్యకరమైన క్రియ. అంటే రంగులు చల్లటం ఒకటే, మనకి పండుగ చేసుకునే వాళ్ళు దానికి సిద్ధపడిన భావంతో ఉన్న వాళ్ళ మీద చల్లటం అయితేనేమో ఆనందం, అది ఇతరుల మీద చల్లటమేమో దుఃఖదాయకం. కాబట్టి అలాంటి చెడు పనులకి అవకాశం ఇవ్వకుండా, ఇతరులకు దుఃఖం కలిగించకుండా ఆ పండుగలను కూడా మనం చక్కగా నిర్వహించాలి. ఈ హిందూ సమాజం మేల్కొని ఇటువంటి అవాంఛనీయ చర్యల్ని నిర్మూలించాలి. అప్పుడే ఈ పండుగల యొక్క నిజమైన తత్వము, పద్ధతి, గాంభీర్యము, మహత్యము అవన్నీ కాపాడబడతాయి. వాటిని కాపాడటానికి హిందువులందరూ పూనుకుని అందులో వచ్చేటువంటి అసహ్యకరమైన సంఘటనలను తొలగించి ఆ పండుగ ద్వారా మనం ఏం పొందదలుచుకున్నామో ఆ పొందదలుచుకున్న దాన్ని మనం పొందాలి. స్వస్తి.